ములుగు జిల్లాలో ముగ్గురు పోలీసుల మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మందుపాత్ర పేలుడు ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరంగా సాయం అందించాలని రేవంత్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం సీఎం ప్రకటించారు. భద్రతా స్కీమ్లో 80 లక్షల రూపాయలు, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతరం హింద్రీనీవా పనులను సీఎం పరిశీలించారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. పేదరికం వల్ల ఎవ్వరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. పేదరికంతో చాలా మంది యువత చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని, వారికి అండగా ఉంటానని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జీతం మొత్తాన్ని అనాథ పిల్లల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి ₹5,000 చొప్పున ₹2,10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. తన జీతంలో మిగతా మొత్తాన్ని వారి బాగోగుల కోసం ఖర్చు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇక ప్రతి నెల పిల్లలకు తమ ఇళ్లకే ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు పలు ఇతర అంశాల్లో తెలంగాణ మోడల్ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రశ్నలకు విడమర్చి సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు China+1 ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. భారతదేశంలో ఒక జిల్లా అంతా కూడా లేని పాకిస్తాన్ వెనక్కి తగ్గడమే మంచిదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పాక్ డ్రోన్ దారులను ప్రయత్నిస్తుండగా వాటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చర్యలు వారికే చాలా నష్టాన్ని కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ప్రజలు భద్రత దృష్ట్యా బ్లాకౌట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో సైబర్ అటాక్ జరిగే ఛాన్స్ ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే PIB ఫ్యాక్ట్ చెక్ను చేరవేయాలని ప్రభుత్వం పౌరులను కోరింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత సరిహద్దు వెంబడి పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ఇండియా ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చావు దెబ్బ రుచి చూపించాం, ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన హోదాను తగ్గిస్తూ కీలక తీర్పును వెలువచ్చింది. డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును MROగా డిమోట్ చేస్తూ జస్టిస్ BR గవాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ CS ఆదేశాలు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతిథులమనే భావన తగదని ఈ సందర్భంగా జస్టిస్ గవాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇండోపాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏలూరులోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు ఏలూరు రేంజు IG అశోక్ కుమార్, జిల్లా SP ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షించారు. అనుమానాస్పద వాహనాలు వెంటనే సీజ్ చేయడంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డాగ్ బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు IG SP పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో సిట్ అధికారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మరో 4గురికి సిట్ నోటీసులు ఇచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, ధనుంజయ్, రోహిత్ రెడ్డి అధికారులకు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసుకు సంబంధించి సిట్ అధికారులు వివరాలు అందజేయాలని ఈడీ లేఖ రాశారు. ఏపీ ప్రజలకు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఏపీ నుంచి కొత్త విమానాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రమంతటా కనెక్టివిటీ పెంచేందుకు కొత్త విమానాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం నుండి అబుదాబి జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలు ఉండగా సాయంత్రం వానలు పడుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వివరించింది. ఉత్తర తెలంగాణ మినహా మిగతా అన్ని జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వాతావరణం పెరుగుతుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లోనే తెలంగాణ నివాసితుల కోసం తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న తెలంగాణ నివాసులకు సకాలంలో సహాయం, సమాచారం సేవలను అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలో తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్రంలో భూములకు సంబంధించిన అనేక పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కు మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి అని తెలిపారు. సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలకం కానుందన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంతమంది సర్వేయర్లు అవసరమవుతారని తెలిపారు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశం వ్యాప్తంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనవసరంగా ఇండియాతో పాకిస్తాన్ పెట్టుకుంటుందని భారతీయులు చురకలంటిస్తున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఓ జెండాను నడి రోడ్డుపై వేశారు స్థానిక ప్రజలు. అనంతరం ఆ పాకిస్తాన్ జెండాపై నుంచి నడిచి నిరసన తెలిపారు. చిన్నపిల్లలైతే చెప్పులతో పాకిస్తాన్ జెండాను తొక్కుతూ అవమానపరిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటన దిల్సుఖ్ నగర్లోని మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది. సైనిక దళానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలను ఆపరేషన్ సింధు ద్వారా తిప్పికొట్టి భారత సైనిక దళం దేశానికే సగర్వంగా నిలిచిందన్నారు. భారతదేశానికి, దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న భారత సైనిక దళానికి సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలు ఇవాళ హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భట్టి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పటికే భారీ సెక్యూరిటీ, పోటీదారుల విడిది కేంద్రాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మిస్ వరల్డ్ పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ పై చర్చించారు.
విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలం కేంద్రానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ ములుగు వాజేడులోని సమీపంలో కర్రెగుట్ట వద్ద ఆపరేషన్ కగార్లో భాగంగా గురువారం మందుపాతర పేయడంతో మృతి చెందాడు. వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పాయింట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం పంట సమయానికి ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువులోకి వైరా రిజర్వేషన్లోకి నీళ్లు రావాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఏవైనా లోకల్ సమస్యలు ఉంటే లోకల్ ఎమ్మెల్యేని సంప్రదించాలని సూచించారు. ఈ భేటీలోనే ఎమ్మెల్యేలు మట్ట రాగమయ్యి, జారే ఆదినారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు భారీ శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. మధుసూదన్ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రవాదుల దాడిలో మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. మధుసూదన్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 26 మందిని భారతదేశం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ అంతం చేయాలంటే భారత్కు చిటికలో పని అంటూ మండిపడ్డారు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. మురళీ స్వగ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను మంత్రి సబిత పరామర్శించారు. హైదరాబాద్ నగరం చంపాపేట వేద జూనియర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. మదీహా షాజిన్ అనే విద్యార్థి పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలో తన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ విహెచ్పీ నాయకులు కాలేజీ ముందు ధర్నా చేపట్టి ఆ యువతిపై కేసు నమోదు చేయించారు. అనంతరం కాలేజీ నుండి సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. వైసీపీ నేత మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిఐడి విచారణ అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పురిగొల్పిన అభియోగంతో సిఐడి పిలిచిందని, బాధ్యత గల పౌరుడిగా సహకరించానని అన్నారు. పట్టాభి లాంటి వాళ్ళు కూడా అప్పుడు బూతులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు పథకం రచించారన్నారు. ఇక అంబాటి రాంబాబు కూడా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పాక్ భారత యుద్ధం సమయంలో కూడా ఏపీలో చెత్త రాజకీయాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులపై తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, వింగు కమాండర్ హోమికా సింగా, కల్కల్ సోఫియా ఖురేషీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్తాన్ మన దేశ సైనిక స్థావరాలు, 4 ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా దాడులు చేసిందని విక్రమ్ మిశ్రీ తెలిపారు. మన దేశంలోని గురుద్వారాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేసింది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ బలంగా తిప్పికొట్టింది. పాక్ వాడిన 400 డ్రోన్లను ఇండియా కూల్చివేసిందని తెలిపారు. పాక్ ఆర్మీ వాహనాలను తగలబెట్టింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియా దాడులు చేస్తున్న తరుణంలోనే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్లో పలు ప్రాంతాల దాడులకు పాల్పడుతున్నారు. బలూచిస్తాన్ ఫైటర్స్ను పాక్ ఆర్మీ టార్గెట్గా గ్రైనర్లతో దాడులకు పాల్పడుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ తరుణంలోనే పాక్ ఆర్మీ వాహనాలను తగలబెట్టింది. పాకిస్తాన్ నుండి విడిపోవాలన్న డిసైడ్ అయిన బలూచిస్తాన్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇండియన్ సర్కార్ పాకిస్తాన్ దేశంపై దాడి చేస్తుంటే అదే పాకిస్తాన్ దేశాన్ని చావుదెబ్బ కొడుతుంది బిఎల్ఏ. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పూంచ్లో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్థితిపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పుల వల్ల భారీ నష్టం జరిగిందని, ముఖ్యంగా పూంచ్లో అత్యధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈ దాడుల వల్ల చాలా మంది ప్రజలు గాయపడ్డారని, జమ్మూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు పూంచ్ ప్రజలేనని వెల్లడించారు. ప్రస్తుతం పూంచ్లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అపార కుబేరులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్తో యుద్ధం కారణంగా భారత్కు పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇలాంటి సమయాల్లోనే మన ఐక్యత, నిజమైన బలం బయటకొస్తుందని అదానీ తెలిపారు. మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి తాము అంచెలంచెలమైన సంఘీభావంతో నిలుస్తామని అన్నారు. దానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఈ అమల్లో ఉంటుందని పేర్కొనింది. అయితే ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోటలకు తమ సర్వీసులు నిలిపివేసినట్టు ప్రకటించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దూకుడుగా వ్యవహరించవద్దని, దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ముస్లిం నవాబు చీఫ్ మాజీ ప్రధాని నవాబు షరీఫ్ సూచించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు చేసేందుకు వ్యక్తిగతంగా నవాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న వేళ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ను వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒక వారం పాటు మాత్రమే ఐపీఎల్ను వాయిదా వేస్తున్నామని, తర్వాత పరిస్థితులను బట్టి సురక్షిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆటగాళ్లు, అభిమానుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని వాయిదా వేసినట్టు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.